రామ్మూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మూర్తి గారు, ఈరోజు కేటీఆర్ చాలా ఆవేశంగా మాట్లాడారు. గతంలో 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగులు కూడా రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విధంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 1 పేపర్ లీకేజీలు ఉన్నాయి. సరే, గతం అనుకుందాం. ఓవరాల్గా వీళ్ళు ఇంకా 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇంకా మనకు ఇంకా 2-3 ఏళ్ల టైం ఉంది. ఇంకా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కా అమలు చేస్తామంటున్నారు. యువతకు కావాల్సినటువంటి 70,000 ఉద్యోగాల వైట్ ఛాలెంజ్కు రేవంత్ సర్కార్ పక్కా ఆఫీషియల్ వైట్ పేపర్తో బదిలిస్తుందని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎందుకు వాళ్ళకి అవకాశం ఉంది, 70,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, మీ హామీలు ఎన్నో జరిగినాయి, ఎందుకు పదే పదే యువతను రెచ్చగొడుతున్నారు అంటే ఏమంటారు? యువతను మేమెక్కడ రెచ్చగొట్టామండి? మేము డెడ్ లైన్లు పెట్టుకోలేదు కదా, వాళ్ళు డెడ్ లైన్లు పెట్టుకున్నారు. వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. సరే, బీజేపీ వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు, వాళ్ళది అటే పోయింది, వీళ్ళది 2 లక్షలు అటే పోయింది, వాళ్ళు 2 కోట్ల అటే పోయింది. ముఖ్యంగా ఏంటంటే, మేము ఎప్పుడైనా కూడా విద్యార్థుల పక్షంలో ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మా 2014 నుంచి 2023 వరకు చూడండి, విద్యార్థులు వాస్తవంగా లాస్ట్, ఎందుకంటే గ్రూప్ 1 పేపర్ సంబంధించిన అంశాలు మాత్రమే అంతా బయటికి రావడం లేదు. అది కూడా ఏ విధంగా జరిగింది, ఆ ప్రభుత్వం బయట పెట్టింది, మేమే కదా బయట పెట్టింది. ఎవరో బయట దొరికి ఏదో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అంశం కూడా కాదు. ఎందుకంటే రాజేష్ కానీ రేణుక అని అది హనీ ట్రాప్ అన్న విషయం అందరికీ తెలుసు. అది కోర్టులో ఉన్నది, విచారణ ఉన్నది. మహిళల గురించి ఇట్లా అవమానకరంగా కూడా ఎవరు కూడా మాట్లాడదు. ఎందుకంటే విచారణ ఉన్న సందర్భాన్ని నేను కూడా గుర్తు చేస్తున్నా. సరే, ఇప్పుడు మేము ఇచ్చిన ఉద్యోగాలు లెక్క ఉన్నది. దాదాపు 9.5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన ఉద్యోగాలు 24 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాల్లో ఎక్కువ అన్నది ఎక్కడ ఏ విధంగా ఏ డాటా తీసుకున్నా, అఫీషియల్ గా తీసుకున్నా, అన్అఫీషియల్ గా తీసుకున్నా అది ఓపెన్ గా కరెక్ట్. ఎందుకంటే 1,60,083 ఉద్యోగాలు డైరెక్ట్ ఇచ్చిపోయినాం. దాని తర్వాత 42,000 చిల్లర అన్నది ప్రక్రియ కొనసాగుతున్న అంశాలు కూడా చూసాం. ఎందుకంటే మేము నోటిఫికేషన్ చేసి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కూడా మేము వాస్తవంగా చెప్పాలంటే విద్యార్థులకు కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు కానీ ఎంతో కొంత చేసినాం. ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కలిపి దేశంలో నెంబర్ 1 స్థానంలో మేము ఉన్నామన్న విషయం తెలుసు. కానీ మాకంటే బెటర్ గా చేస్తాం. ఇంకేదో ఇప్పుడు కృత్రిమ ఉద్యమాలు చేసి అశోక్ నగర్ సాక్షిగా బల్మూర్ వెంకట్, అదే రియాజ్ అనే 2 వ్యక్తులు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఆ ఇద్దరికి మాత్రం ఉద్యోగం వచ్చింది. రియాజ్కి వచ్చింది, అదే విధంగా బల్మూర్ వెంకట్కి వచ్చింది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే మంత్రి హోదాలో కూడా ఉన్నాడు. ఈ రోజు కనబడాడు. ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళు ఏదైతే వీళ్ళు అధికారం రానికి అందమైన 6 అబద్ధాలు ఆడిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే 6 గ్యారంటీలు సరిపోకుండా 7వ గ్యారంటీ ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నించవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌకులు ఎత్తేసింది, మాది అట్లుండదు, మాది మొత్తం అన్ని విధాలుగా ఎక్కడైతే అక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే మరి ఏం భయం అవుతున్నది బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే రైతు సంక్షేమం గురించి మాట్లాడినా, లేకపోతే రైతుకు సంబంధించిన మీరిచ్చిన హామీలు గుర్తు చేయడానికి వరంగల్లో సభ పెట్టినా, ఆ రోజు అడ్డుకోనికి దాదాపు 20-30 రోజులు ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. అదే విధంగా ఈ రోజు నిన్న వాస్తవం కోర్టు చెప్పేదాకా కూడా మాకు పర్మిషన్ రాకపోయా. ఎందుకు భయపడ